అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 ప్రతి పండక్కి కానుకలు పొందే సంవత్సరంగా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రజల అభీష్టం కూడా పండగ ఉత్సవాలు జరగాలి. అది జరగాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క మాటతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రం యొక్క అంతకుముందు అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఎడారిగా మారిపోతా ఉందనే భావన భారతదేశంతో కూడా కలుగుతా ఉంది. వాళ్ళు ఎంత దురదృష్టం అంటే 37,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కనపడకుండా పోయారంటే ఇది ఒక్కసారి గుండెని కలిచివేస్తాం. ఉలిక్కి పడతా ఉన్నారు ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా. ఏ రోజు ఏం జరుగుద్దని అంత అరాచకం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతా ఉందని కూడా ఒకసారి తెలియజెప్తాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసే మద్యం ద్వారా 5 లక్షల మందికి పైగా మరణించారంటే 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 లక్షల మంది అంటే ఒక కరోనా వస్తే 2,500 మంది చచ్చిపోతేనే మనం గగ్గోలు పెట్టాం. ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాల వల్ల, ఆయన తయారు చేసిన పచ్చి సరుకు కల్తీ మద్యం వల్ల, విషపూరితమైన మద్యం ఆయన సరఫరా చేయటం వల్ల 5 లక్షల మంది చచ్చిపోయారని చెప్పి అధికారిక లెక్కలు తెలియజెప్తూ ఉంటే 37,000 మంది మహిళలు కనపడకుండా అదృశ్యం అయిపోయారని చెప్పి అధికారిక లెక్కలు తెలియజెప్తూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారికి కొంచెం సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతాను. ఆయనకి సిగ్గు అనిపించినా అనిపోయినా వాళ్ళు ఆయనకు ఓటేసిన ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఆయనకు ఓటేసిన ప్రజలు మేము పాపం చేశామని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఏదైనా కూడా దురదృష్టం ఈ 5 సంవత్సరాల పాలన. 2024తో మంచి పాలన ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల యొక్క శ్రేయస్సు కోరే విధంగా, రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా రాబోతోంది. మరొకసారి 2024 ఒక చరిత్రాత్మకమైన సంవత్సరంగా నిలబడిపోతోంది. మరొకసారి అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.